దేవర సినిమా విడుదలకు ముందు ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుంది ఒకవైపు. మరోవైపు సినిమాకు నెగిటివ్ ప్రచారం ఓ రేంజ్లో జరుగుతోంది. విడుదల కాకముందే భారీ వసూళ్లు సాధిస్తుంటే విడుదలకు ముందు లేనిపోని చెత్త అంతా సినిమాపై రుద్దుతున్నారు కొందరు. మెగా ఫ్యాన్స్కి ఇప్పుడు కొరటాల మీద పీకల వరకు కోపం ఉంది. సినిమాలో ఏ లుక్ బయటకు వచ్చినా, ఏ వీడియో బయటకు వచ్చినా అన్ని విధాలుగా టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం. సినిమా మొదటి ట్రైలర్ను దారుణంగా ట్రోల్ చేశారు. పాటలు కూడా అంతకు మించి ట్రోల్ అయ్యాయి. హీరోయిన్ జాన్వీ కపూర్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం గమనార్హం. ఇక కథ ఇదే అంటూ చాలా వర్షన్స్ ఇప్పటి వరకు బయటకు వచ్చాయి. రోజుకో వర్షన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే సినిమాను టార్గెట్ చేస్తున్నారు. అయితే తాజాగా కథపై ఓ రీజనబుల్ లైన్ బయటకు వచ్చింది. గతంలో కొరటాల చేసిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా ఉంటుంది. అదే తండ్రి చేయలేనిది కొడుకు చేయడం. సరిగ్గా ఆలోచిస్తే కొరటాల చేసిన అన్ని సినిమాల్లో ఇదే లైన్ ఉంటుంది. ఏంటి నమ్మడం లేదా? మిర్చి సినిమాలో ఫ్యాక్షన్ ఆపాలని హీరో తండ్రి ప్రయత్నం చేస్తే ప్రభాస్ వెళ్ళి ఆపుతాడు. జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ పేదల కోసం నిలబడాలి అనుకుంటాడు, చివరికి ఎన్టీఆర్ చేస్తాడు. శ్రీమంతుడు సినిమాలో కూడా జగపతి బాబు చేయాల్సింది మహేష్ బాబు చేస్తాడు. భరత్ అనే నేను సినిమాలో కూడా ముఖ్యమంత్రిగా మహేష్ బాబు అదే చేస్తాడు. ఇక ఆచార్య కూడా దాదాపు అలాగే ఉంటుంది. దేవర బైరా ముందు స్నేహితులు, ఇద్దరు సముద్రపు దొంగలుగా ఉంటారు. దోచుకునే సమయంలో బైరా అందరినీ చంపుతాడు. అది దేవరకు నచ్చదు. బైరా కోపంతో దేవర లేకుండా చేస్తాడు. 20 ఏళ్ల తర్వాత వచ్చి దేవర కొడుకు బైరాను చంపేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో అనుకునేలోపు సినిమా మొదటి పార్ట్ అయిపోతుంది. కొంచెం కేజీఎఫ్ లాగా అనిపించడం లేదా? కేజీఎఫ్ క్లైమాక్స్ మాదిరిగానే దేవర క్లైమాక్స్ కూడా కొనసాగుతుంది.